ఆ గర్వంతో, ఆ ఆనందంతో బాగా మదించిపోయి ఉన్నటువంటిదిట ఆ చూపు. ఇక్కడ లక్షణాలు ఏవి అమ్మవారికి చెప్పటం లేదండి, మనం బాగా గమనించుకోవాలి. ఈ కంటి చూపు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాగము అని చెప్పి అనుకుందాం అనుకోండి. దానికి ఒక రూపం ఇచ్చామనుకోండి. ఎవరి కంటి చూపు? అమ్మవారి యొక్క కంటి చూపు. ఈ కంటి చూపు అనేది ప్రత్యేకంగా ఒక భాగంగా ఉంటే ఇది చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటికీ కూడాను చేసినటువంటిది ఈ కంటి చూపు కనుక ఆ ఫలితం అంతా దీనికే కదా వస్తున్నది. ఇప్పుడు ఈ కంటి చూపు చేత భగవానుడు కూడా వశీభూతుడయ్యాడు. కాబట్టి భగవంతుణ్ణి వశపరుచుకుంది ఎవరు? కంటి చూపేనా? లేదా ఒక ప్రత్యేకమైన భాగం అంటున్నాం కదా. ఎవ్వరికీ వశపడినటువంటి భగవంతుడు మనకు వశం పడితే మనకు ఆనందమా కాదా? ఎవరికి వశపడినటువంటి వాడు మన వశంలోకి వస్తే అది మనకు గర్వకారణమా కాదా? ఇప్పుడు ఓ గొప్ప స్వామీజీనో ఓ మహానుభావుడో ఎవరన్నా మన ఇంటికి విచ్చేశాడు అనుకుందాం. విచ్చేస్తే మనకు ఎలా ఉంటుంది? ఇంకా ఎవరింటికి వెళ్ళరండి స్వామి, మా ఇంటికే వచ్చారండి, బా ఆనందంగా చెప్పుకుంటాం, గర్వంగా కూడా చెప్పుకుంటాం. మా ఊరికి రాగానే మొట్టమొదట మా ఇంటికే వచ్చేశారు స్వామి అని గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకని? మిగతా ఎవరికి పట్టనటువంటి అదృష్టం మనకి పట్టింది కాబట్టి ఆనందం అక్కడ. అలానే ఈ అమ్మ యొక్క చూపులకు కూడా అదృష్టం పట్టిందిట. భగవానుడిని సైతము తమ వశంలో ఉంచుకున్నటువంటి గొప్పదనము వీటికి కలిగింది. కనుక ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ దానితో పాటు కొద్దిగా అలసట కూడా చెంది ఉందిట. ఎందుకని? ఆయన ఈమెని చూస్తున్నాడు, ఈమె ఆయన్ని చూస్తున్నది. ఇప్పుడు ఇద్దరి యొక్క చూపులు అలాగనే కలిసి ఉన్నాయి. ఆయన ఒక నిమిషమన్నా కను పక్కకి తిప్పితే ఈమె కొద్దిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నిరంతరం ఏకదీక్షతో అలానే చూస్తున్నాడు. ఇప్పుడు ఎదుట ఉన్నటువంటి ఈ కంటి చూపు కూడా నేరుగా ఆయన అలానే చూడాలిగా. ఇంకా ఆయన చూస్తున్నప్పుడు నువ్వు కళ్ళు తిప్పుకొని పక్కకు పోలేవుగా. అలా చూసి 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 ఈ కంటి చూపుకి అలసట వస్తున్నది, కానీ చూస్తున్నటువంటి ఆ భగవానుడి కంటి చూపుకి మాత్రం అలసట రావటం లేదు. అంటే అంత నిరంతరంగా ఆమెనే చూస్తూ ఉన్నాడన్నమాట. అలా నిరంతరము చూస్తున్నటువంటి ఏ భగవానుడైతే ఉన్నాడో ఆ భగవానుడి మీద ప్రసరింపబడుతూ ఉన్నటువంటి ఏ కంటి చూపైతే ఉన్నదో అది ఎలా ఉన్నది అంటే అగళ ప్రేమాద్రై, ఆగళ ప్రేమాద్రై. ఆగళం అంటే కంఠము వరకు అని అర్థం. అంటే ఇంతదాకా ప్రేమ నిండిపోయి ఉన్నటువంటిది. బాగా తిన్నామనుకోండి, ఎక్కడి దాకా? అమ్మ గొంతు దాకా వచ్చిందండి అంటాం. గొంతు దాకా వచ్చింది అంటే బాగా దిట్టంగా తిన్నామని అర్థం కదా. అలాగని ఈ ప్రేమ కూడా ఎంతగా ప్రేమ నిండిపోయింది మన మనస్సు లోపలంతా కూడా ప్రేమ ఎంతగా నిండిపోయింది అని అంటే గొంతు దాకా ప్రేమ. ఎవరికి? భగవానుడికి. ఎవరి మీద? అమ్మ మీద. దేని ద్వారా? కంటి చూపు ద్వారా. చూసారా? కనుక నిరంతరము ఆ ప్రేమ నిండి ఉన్నప్పటికీ అయినప్పటికీ కులముద్వహ కృపా సంప్లావితాస్మాదృశై. ఇది ఒకవైపు ప్రేమ అంటే భగవానుడి మీద
ఈమె మీద భగవానుడికి ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది ఒక పక్కన పెట్టండి. ఆ ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు సంపూర్ణంగా చూసుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రేమని మించినటువంటి దయా అనేటువంటిది ఒకటి నీ కంటి చూపులో ఉంది. అది ఎంత గొప్పగా ఉన్నది అంటే కట్టలు పొర్లి ప్రవహించేటువంటి దయ. ఇందాక ప్రేమ ఎంతవరకు ఉందన్నాం మనం? గొంతు వరకు ప్రేమ అన్నాం. అంటే స్వామి మీద అమ్మకుండేటువంటి, అమ్మ మీద స్వామికి ఉండేటువంటి ప్రేమ గొంతు దాకా ప్రేమ అనుకోండి. కానీ దాన్ని మించినటువంటి దయ కూడా ఆ చూపుల్లోనే ఉంది. ఈ దయ ఏమవుతున్నది? దీన్ని కూడా దాటి, ఆ కంఠాన్ని కూడా దాటి కట్టలన్నింటినీ తొలగించుకొని మరీ బయటకి ఇలా పొంగి పొరలుతున్నటువంటి దయగలిగినటువంటి దానివి నువ్వు. ఇప్పుడు నీ కంటి చూపులో ఉండే ప్రేమ అటువైపు ఆయన పక్కకి పెట్టేయి. ఇంకా మిగిలినటువంటిది ఏమిటి? దయ అనేది ఉంది కదా. ఈ దయ ఆ ప్రేమ కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది. ఇది ఎవరి మీద నువ్వు ప్రసరింప చెయ్యాలి అనంటే నాలాంటి వాళ్ళ మీద, అస్మాదృశై, మా వంటి తక్కువ స్థాయి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి మీద నువ్వు ఈ దయావర్షాన్ని అలా కురిపింపచెయ్యమ్మా.